సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ముత్తంగిలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి దుబాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరై మాట్లాడుతూ 153 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం చేసి కిలోమీటర్ సర్వీస్ రోడ్డుపై నిర్లక్ష్యం ఎందుకని మండిపడ్డారు। ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు। ధరణి పేరుతోని సామాన్య బక్క చిక్కినటువంటి రైతు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ నాయకుల కక్కుర్తికి బలైనటువంటి పరిస్థితి ఉంది। ఆ ధరణి పేరు మీద అన్యాక్రాంతమైనటువంటి భూములను ఆ రికార్డులను తిరగదోడి మరి వాస్తవమైనటువంటి అర్హులకు వారికి రెస్టోర్ చేయాలా, వారికి తిరిగి స్వాధీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం। శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రియతమ ప్రధానమంత్రి అనేటువంటి విషయాన్ని ఆ రకమైనటువంటి పటాన్చెరు పరిస్థితి ఏంటంటే అన్నీ ఉన్నా అల్లున్నట్టు శని ఉన్నట్టు ఉంటుంది పటాన్చెరు పరిస్థితి। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో అన్నిటికంటే ఎక్కువ పొటెన్షియాలిటీ ఉండి అన్నిటికంటే ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నటువంటి నియోజకవర్గం పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం। కానీ దురదృష్టం ఏంటంటే నాయకులకి ముందు చూపు లేదు, నాయకులకి స్వప్రయోజనాలు మినహా ప్రజల ప్రయోజనాలు లేవు। కాబట్టి ఈ పటాన్చెరు అనేటువంటి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక వాడైనటువంటి పటాన్చెరు ఇంకా ఇదే దుస్థితి లోపల కొనసాగడం అనేది బాధాకరమైనటువంటి విషయం। అందుకని రానున్నటువంటి ఎలక్షన్స్లో కొంచెం ముందు చూపు ఉండి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి వ్యక్తులకి పట్టం కడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం। ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సికింద్రాబాద్ 2 రైల్వే స్టేషన్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ మీద ఒత్తిడి వస్తుందని చెప్పి హైదరాబాద్కి తూర్పున ఒకటి పడమటిన ఒకటి 2 కొత్త రైల్వే టెర్మినల్స్ని డెవలప్ చేయాలని భావించినప్పుడు ఈస్ట్ వైపున చెర్లపల్లి రైల్వే స్టేషన్ని, వెస్ట్ వైపున ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ని సుమారు 500 ఎకరాల విస్తీర్ణంతో గొప్పగా డెవలప్ చేయాలి, ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది। చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తయింది, రేపో మాపో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఆ రైల్వే టెర్మినల్ని ప్రారంభించబోతున్నారు। కానీ ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ చుట్టూ సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు దాకా ఇటు పటాన్చెరు అటు సంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలకి ముందు చూపు లేకపోవడం వల్ల ఈదుల నాగులపల్లి రైల్వే టెర్మినల్ ఎక్కడుంది అంటే భూసేకరణ దగ్గర మాత్రమే ఆగిపోయింది తప్ప 2 అడుగులు కూడా ముందుకు పడలేదు। సో నాయకులకి ముందు చూపు లేకపోవడం వల్ల ఏ చెర్లపల్లి టెర్మినల్ ఏ ఈదుల నాగులపల్లి టెర్మినల్ 2 అయితే ఒకేసారి ప్రారంభిస్తామని చెప్పిండ్రు, అందులో చెర్లపల్లి టెర్మినల్ పూర్తయి మార్చి 24 లోపల రేపో మాపో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది। కానీ నాగులపల్లి టెర్మినల్ అనేది ఇంకా భూమి సేకరణ దగ్గరనే ఆగిపోవడం అనేది ఈ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరుకి దర్పరంగా మనం చూడాల్సినటువంటి అవసరం। రెండో మాట, మనందరం రింగ్ రోడ్ మీద పోతాం, 153 కిలోమీటర్ల రింగ్ రోడ్డును పూర్తి చేయడం సాధ్యమైంది। కానీ కొల్లూరు కాడ రైల్వే ఫ్లైఓవర్ రైల్వే బ్రిడ్జో కట్టి కొల్లూరు దగ్గర సర్వీస్ రోడ్ ఇవ్వడానికి 10 ఏళ్ల నుంచి మన ఎమ్మెల్యేలు ఏ ప్రయత్నం చేసిరో ఒకసారి ఆలోచించాలి మీరు దయచేసి। పటాన్చెరు ఎమ్మెల్యే అదే పార్టీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అదే పార్టీ, ఈ జిల్లా మంత్రి అయితే పొద్దున్నేస్తే ఈ జిల్లాను బాగా అభివృద్ధి చేస్తున్న బంగారు తెలంగాణ అయింది అని చెప్తారు। కొల్లూరు కాడ కిలోమీటర్ కావాలని రైతులు రింగ్ రోడ్ ముంగట హెచ్ఎండిఏ ముంగట సర్వీస్ రోడ్ పూర్తి చేయమని చెప్పి దాదాపు 10 సార్లు వంట వార్పు కార్యక్రమం చేసింది। కానీ ఎమ్మెల్యే గారికి రియల్ ఎస్టేట్ మీద ఆయన స్వప్రయోజనాల మీద ఉన్నటువంటి ఆసక్తి, కొల్లూరు దగ్గర 1 ఎకరం సర్వీస్ రోడ్ 1 కిలోమీటర్ సర్వీస్ రోడ్ పూర్తి చేయడం పట్ల వారికి ఇంట్రెస్ట్ లేదు। ఇది బాధాకరమైనటువంటి విషయం। నేను దుబ్బాక శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత రింగ్ రోడ్ రేడియల్ రోడ్ల గురించి అసెంబ్లీలో మాట్లాడితే బీరంగూడ నుంచి రింగ్ రోడ్ దాకా ఒక రేడియల్ రోడ్ పూర్తయింది, ఇంకొక రేడియల్ రోడ్ చాలా ఇబ్బందికరంగా ఉంది, బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి శ్రీదేవి టాకీస్ ముందు నుంచి అమీన్పూర్ మీదుగా అది ఇంకొకటి సుల్తాన్పూర్ వరకు ఇంకొక రేడియల్ రోడ్ పూర్తి కావాలంటే ఈ రోజు దాకా కూడా దాని పనులు పూర్తి కాలేదు। కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సుమారు 890 కోట్లని నితిన్ గడ్కరీ గారు 6 నెలల క్రితం తెలంగాణకు వచ్చినప్పుడు శిలాఫలకం వేస్తే ఈ రోజు అక్కడ సిగ్నల్ లేనటువంటి ఒక బిహెచ్ఎల్ జంక్షన్ ని డెవలప్ చేసేందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది।
తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులంతా హైదరాబాద్ అంతా సిగ్నల్ లేని హైదరాబాద్ చేసినామని చెప్పారు, కానీ మా బిహెచ్ఎల్ కోసం మాత్రం ఈరోజు కూడా ఆలోచించలేదు. ఇది మన నాయకుల యొక్క దూరదృష్టి. చివరికి ఇంకొక మాట, ట్యాంక్ బండ్ బాగా అభివృద్ధి చేసినాం, 1000-1500 కోట్లు చేసి సిద్దిపేటలో అదొక చెరువు ఉంటుంది, కోమటి చెరువు డెవలప్ చేసినామని చెప్తారు. కానీ పటాన్ చెరువు, దాని పేరులోనే చెరువులు ఉన్నాయి. పటాన్ చెరువు ఊరు చుట్టూ చెరువులు ఉంటాయి. ఒక్క చెరువు అన్న ట్యాంక్ బండ్ లేక డెవలప్ అయిందా? అయింది. ఏం డెవలప్ అయినాయి? కబ్జాలు డెవలప్ అయినాయి, దాని లోపల రియల్ ఎస్టేట్లు వచ్చినాయి, దాని లోపల అపార్ట్మెంట్ పక్కన ఎక్కడైతే తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా స్టార్ట్ చేసిపోయిండో ఆ స్తూపం పక్కన ఉన్నటువంటి చెరువులో లేక్ వ్యూలు అనేటువంటి అపార్ట్మెంట్లు వచ్చినాయి. కానీ చెరువు మాత్రం దుర్గ చెరువు లాగా డెవలప్ కాలేదు, చెరువు మాత్రం కోమటి చెరువు లాగా డెవలప్ కాలేదు. ఇదే జిల్లా మంత్రి ఒక్క కోమటి చెరువుకు 1500 కోట్లు కొంచెం అవుతాడు, కానీ పటాన్ చెరువులు ఉన్న చెరువుకో రామచంద్రాపురంలో ఉన్న రాయసముద్రం చెరువు కట్టకో ఒక 10 పైసలు ఇచ్చి ఆ చెరువుల్ని మినీ ట్యాంక్ బండ్ లాగా డెవలప్ చేయలేదు. ఇది పటాన్ చెరువుకి దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ గతంలో చాలా పొల్యూషన్ ఉండే, మేమంతా పొల్యూషన్ మీద కొట్లాడి సుప్రీంకోర్టు దాకా పోయినాం. ఇలా రిక్రియేషన్కి సంబంధించి ఇన్ని వేల మంది కార్మికులు పనిచేసేటువంటి ఈ ప్రాంతాల్లో ఓ రామసముద్రం చెరువు కట్టనో ఓ పటాన్ చెరువునో ఒక మినీ ట్యాంక్ బండిగా డెవలప్ చేయడానికి 100% వసతులు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని రెండింటిని కూడా చేయలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. చివరిగా నేను ఈనాడు కంట్రిబ్యూటర్గా తెల్లాపూరు, అమీన్పూరు, ఐలాపూరు, కొల్లూరు లోపల శ్రీమతి ఎరినేని సీతాదేవి గారి నాయకత్వంలో వేసినటువంటి అసెంబ్లీ హౌస్ కమిటీ ద్వారా 5000 ఎకరాల భూమిని కాపాడిపెట్టింది. తెల్లాపూర్లో ఐటీ సెస్ ఇస్తా అని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి ఒకసారి శిలాఫలకం వేసిపోయింది తెల్లాపూర్ సాయిబాబు గుడి దగ్గర. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే ఎకరా 10 కోట్ల రూపాయలకి వేలంలో పోయింది. ఇలా మరి పొద్దున్న లేస్తే గచ్చిబౌలి అంటారు, కోకాపేట అంటారు, నార్సింగ్ అంటారు. మరి కొల్లూరులో 1000 ఎకరాలు ఉంది, తెల్లాపూర్లో ఒక 1000 ఎకరాలు ఉంది, అమీన్పూర్లో ఒక 1000 ఎకరాలు ఉంది, ఐలాపూర్లో 1200 ఎకరాలు ఉంది. మరి ఎందుకు నిజంగా ఐటీని డెవలప్ చేయాలంటే మాకు ఆల్రెడీ రింగ్ రోడ్ డెవలప్ అయింది, రేపు మాపు RRR రాబోతుంది ఈ ప్రాంతంలోంచి. ఈ ప్రాంతానికి ఒక ఐటీ సెజ్ని తీసుకురాలి. ఆఖరికి ఇక మేడ్చల్ మంత్రి తీసుకుపోయి ఐటీ సెజ్ని ఏం లేని కళ్ళకోయలో పెట్టుకున్నాడు, కానీ అన్నీ ఉన్నటువంటి పటాన్ చెరువుకి ఒక ఐటీ సెజ్ తీసుకురాలేకపోయింది. పటాన్ చెరువు ఉంది, అమీన్పూర్ ఉంది, తెల్లాపూర్ ఉంది, కొల్లూరు ఉంది, 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఇక్కడ రెడీగా అవైలబుల్ ఉంది. మరి అందరూ సాఫ్ట్వేర్లు వచ్చి బీరంగూడలో, అమీన్పూర్లో, తెల్లాపూర్లో ఇటువైపే నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఒక మెట్రో ఎక్స్టెన్షన్ జరగలేదు, ఒక MMTS ఎక్స్టెన్షన్ జరగలేదు. 10 ఏళ్లలో ఏం చేసింది బీఆర్ఎస్ అధికారంలో ఉండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటాన్ చెరువు అధికారంలో ఉండి ఏం చేసిరో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఎమ్మెల్యే గారి వ్యాపారాలు ఎట్లా అభివృద్ధి చెందినాయి, గుట్టలు ఎట్లా కరిగిపోయినాయి, కొండలు ఎట్లా కరిగిపోతా ఉన్నాయి, క్రెషర్ల సంఖ్య ఎట్లా పెరిగిపోతా ఉంది. నేను చెప్పలే ఈ మాట. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు నామినేషన్ వేసినందుకు లకడారం అనే ఊర్లో దగ్గర 300 మంది నామినేషన్ దృష్టికి వచ్చారు. ఎందుకు వచ్చిరని మీ మీడియా మిత్రులు అడిగితే ఏం చెప్పారు? మా ఊర్లో క్రెషర్ల సంఖ్య పెరిగిపోయింది, దుమ్ము ధూళి పెరిగిపోయింది. ఈ ఊరిని 10 ఏళ్ళు ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి అన్నట్టు ఆయన దత్తత తీసుకున్నాడు. 10 పైసల పని మా ఊరికి జరగలేదు, కానీ 10 కోట్ల మైనింగ్ డబ్బుల్ని మాత్రం మా ఊరు నుంచి కాంట్రాక్టర్లు దోచుకున్నారు అని చెప్పింది. అందుకని దయచేసి ఈ ప్రాంత ప్రజలకి, ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులు ఉంటారు, కాబట్టి ఒక విజన్ లేనటువంటి నాయకత్వాన్ని బలపరిచే బదులు భవిష్యత్తు కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి రీతిలో పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, వారి నాయకత్వాన్ని బలపరచాలని, 400 ఎంపీలు ఉన్నటువంటి రేపటి భారత పార్లమెంట్లో మెదక్ ఎంపీ కూడా కాషాయం కండువా ఎంపీ ఉండాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.